తీన్మాన్ వలన మాట్లాడతలేడు, ఈ విషయం పైన మాట్లాడతలేనటువంటి ఆరోపణ చేస్తుంటారు. అసలు యాక్చువల్గా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ తెలివి తక్కువతారు, వాళ్ళు చూడక లేకపోతే అట్లా కాకుండా. ఎందుకంటే తీన్మాన్ వలన ఎప్పుడు కూడా బరాబర్ మాట్లాడతాడు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల మీడియాలో చర్చకు వచ్చినటువంటి అంశం ఏదైతే కేంద్ర మంత్రి గారి కొడుకు పైన పోక్సో కేసు నమోదైనటువంటి ఘటనలు పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. న్యాయం అనేది సామాన్యుడి దగ్గర నుంచి సంపన్నుడి వరకు ఒకే విధంగా ఉండేలాగా చర్యలు తీసుకోవాలి. లేదు అనంటే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండింటిని ఒకే తాను ముక్కలుగా చూడాల్సి వస్తుంది. సో ఇది భారతీయ జనతా పార్టీ మరి స్వచ్ఛందంగా ఈ విచారణకు ముందుకు రావాలి, ఆ పార్టీ నాయకత్వం ముందుకు రావాలి. రేవంత్ రెడ్డి గారు కూడా అంతే వేగంగా మిగతా పిల్లల విషయంలో స్పందించే తీరుగానే ఈ విషయంలో కూడా స్పందించాలని కోరుతాం. మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిన్న మాట్లాడాడు. అసలు యాక్చువల్గా ఇది తీన్మాన్ మల్లన్న మొన్ననే మాట్లాడాడు. ఏది ఈ అంశానికి సంబంధించి అక్కడ జనగాంలో జరిగినటువంటి మీటింగ్లో కూడా మాట్లాడారు. దీనిపైన ఇట్లా క్లియర్గా అది మొన్నే మాట్లాడాడు తీన్మాన్ మల్లన్న. కొంతమంది తెలియక సగం గాళ్ళు, తర్వాత సగం ఇన్ఫర్మేషన్ ఉన్నోడు అసలు యాక్చువల్గా ఇది దీంతో మాట్లాడుతుంటారు సగం నాలెడ్జ్ తోటి అట్లా. కాబట్టి అది మళ్ళీ చూపించాల్సి వస్తుంది.